చదువుకోవాలా, చదవాలి, బైబిల్ చదవాలి, నువ్వు చదివే స్టడీ చదవాలి, తరగతి పుస్తకాలు చదవాలి, నువ్వు మంచిగా పరీక్ష రాయాలి, పాసు కావాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి. నువ్వు హల్లెలూయా. నీవు సత్యమే చెబుతివి. దేవుని సేవకులు సత్యం చెప్పకపోతే అసత్యం చెప్తారా? ఏమా? ఇప్పుడు నేను సత్యమే చెప్తున్నా, అసత్యం చెప్తానా? మరి యేసుప్రభు వారు సత్యం చెప్పినప్పుడు ఆమె ఏమన్నది? నీవు సత్యమే పలికితివి. హల్లెలూయా. నీవు సత్యమే పలికితివి. ఎందుకు ఆ మాట అన్నది? ఆమె పాపాన్ని గుర్తు చేశాడు యేసుప్రభు వారు. ఆమె పాపాన్ని గుర్తు ఎప్పుడైతే చేశాడో వెంటనే ఈ మాట అన్నది, అయ్యా నీవు సత్యమే పలికితివి. వెంటనే కొండను ఏం చేసింది? వదిలిపెట్టేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాక్యము చెప్పినప్పుడు నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావో నీ గుండెలు పగిలిపోయి అవిసిపోయి ఆ పాపాన్ని మానుకున్నప్పుడే నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ సంఘము, నీ గ్రామము ఆశీర్వదించబడుద్ది. ఈ సత్యములో ఉన్నటువంటి నీవు సత్యములోనే జీవించు, సత్యములోనే ప్రాణం పోవాలి. నేను అప్పుడప్పుడు కదా రోజు ప్రార్థన చేసుకుంటాను. నేను బ్రతికినంతకాలం మీ సేవ, పోషించేది మీరు, రక్షించేది మీరు, కాపాడేది మీరు, ఏ ప్రమాదం జరగకుండా కాపాడేది మీరు, అన్ని విషయాలు మీరు నాకు తోడుగా ఉండగా నాకెందుకయ్యా భయము, ప్రభు నా తోడు మీరుండగా నాకెందుకయ్యా భయము. సాతాను శోధించిన, శత్రువులు బెదిరించిన,